హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మేము వైజాగ్లో ఉన్న తొట్లకొండకి వెళ్ళినాం అనమాట. అసలు తొట్లకొండ అంటే ఏంది, ఈ మధ్యలో చాలా వినిపిస్తుంది కదా ఈ పేరు. ఆ డౌట్ మీకు క్లియర్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది రిషికొండ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. దీనికి ఎంట్రీ అనేది ఏమి ఉండదు. నార్మల్గా కార్ ఎంట్రీ తీసుకుంటారనమాట. 50 రూపీస్ అలా ఉంది. ఇది నార్మల్గా నేను చూసిన దాన్ని బట్టి, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇది ఏంటంటే ఇది ఒక లవర్ స్పాట్ లాగుంది. నెక్స్ట్ ఫోటోషూట్స్కి అయితే చాలా చాలా బాగుంది. వ్యూ పాయింట్ చాలా సూపర్గా ఉంది. వ్యూ పాయింట్ అక్కడ చాలా ఫొటోస్ కానీ రీల్స్ కానీ తీసుకోవచ్చు. సేమ్ ఆల్మోస్ట్ సంజీవ పార్క్ ఆ టైప్లో ఉంది. బట్ ఇది కొండ పైన ఉంది కదా, కొంచెం బీచ్ వ్యూ కానీ వ్యూ పాయింట్ కానీ అది చాలా బాగుంది అనమాట. ఇంకా కార్ కూడా లోపలికి తీసుకెళ్ళేది ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకా మనం ఎప్పుడైనా ఇట్లా పిక్నిక్ టైప్ అలా వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అలా వెళ్ళి తినడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. కూర్చొని ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ బౌద్ధులు వాళ్ళు ఉండడానికి ప్లేస్ అనేది చూస్ చేసుకోవడానికి ఈ కొండను చూస్ చేసుకున్నారనమాట. దానికి తొట్లకొండ అని పేరు పెట్టారనమాట. ఇక్కడ వాళ్ళ కిచెన్ కానీ అవన్నీ ఉన్నాయి. బట్ నేను వెళ్ళే టైంకి ఆ ప్లేస్ క్లోజ్ ఉంది అనమాట. మీకు దూరం నుంచి చూపించాను, ఒకసారి వీడియోలో మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. మెయిన్ దాని గురించి అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడం చాలా గ్రేట్, మన ప్లేస్ని అనమాట. ఇంకా నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. మొత్తం స్టార్టింగ్లో మొత్తం అంటే చుట్టూ చెట్లు ఉంటాయి, నార్మల్గా రోడ్ ఉంటుంది అనమాట. ఇక చూడండి అందరు వచ్చి వండుకొని తింటున్నారు అనమాట. ఈ ఈ బీచ్ వ్యూ అనేది